వినాయకుని ఆగమనంతో హైదరాబాద్ నగరంలోని పువ్వుల మార్కెట్లన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. గణేశుడి పండుగ అంటేనే అందమైన అలంకరణ, గణనాథుడికి రకరకాల పూలు పత్రాలతో పూజిస్తుంటారు. ఈ క్రమంలోనే నగరంలోని ప్రధాన పూల మార్కెట్ అయిన గుడిమల్కాపూర్ కొనుగోళ్లతో సందడి నెలకొంది. సాధారణ రోజుల్లో కంటే రెట్టింపు ధరలు ఉన్నప్పటికీ కొనుగోళ్లు మాత్రం జోరుగా సాగుతున్నాయి. వినాయక పూజకు కావలసిన ప్రతిదీ ఇక్కడ లభిస్తుండటంతో నగర నలుమూల నుంచి ప్రజలు వచ్చి పూజకు కావలసినవి తీసుకెళ్తున్నారు. 600 చామంతి, గులాబీ 400, 500, బంతి 200కు తక్కువ లేనే లేదు. ఈసారి ఎట్లా బతకాలి, ఎట్లా అమ్మాలి? ఈ సంవత్సరం ఓనలు పడ్డందుకు చాలా రేట్లు పెట్టిండ్రు. ఆ రేట్లు పండుగ సీజన్ కదా మేడం, అందుకే వినాయక చవితి కోసం రేట్లు ఎక్కువ. మామూలు టైంలో అయితే తక్కువ అవుతాయి, 100, 150 అట్లా అవుతాయి. ఇప్పటి వరకు అట్లే ఉంటుంది, ఆ తర్వాత కొంచెం తక్కువ అవుతుంది. మళ్ళీ వినాయక చవితి సందర్భంగా పూలు మంచిగా అమ్ముతారు అందరూ. గులాబీ 300, 300 రూపాయలు, చామంతి 400 అట్లా. ప్రతి రైతులు అందరూ సంతోషంగా అమ్ముకుంటారు. పండుగ సందర్భంగా మంచిగా రేట్లు ఉన్నాయి. అదేవిధంగా ఈ వినాయక చవితి పోయేంత వరకు ప్రతి రైతులందరూ సంతోషంగానే అమ్ముకుంటారు. దానికి ఉందమ్మ రేటు, ప్రతి దానికి ఉంది. గులాబీ కానీ చామంతి కానీ డిమాండ్ ఎక్కువనే ఉంది. చామంతి 400 రూపాయలు అవుతుంది, 400 అవుతుంది. గులాబీ అది 400 అమ్ముతుంది. 400, 350, 150, 120. ఇట్లా ఇక గులాబీ అన్న 100 రూపాయలు, 50, 60 అమ్ముతుండే. ఈ చామంతి కూడా 100 రూపాయలు అమ్ముతుంది. ఇప్పుడు పండుగ కాబట్టి ఎక్కువనే అమ్ముతారు.